హలో, నేను డాక్టర్ మురళీ హరీష్, శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ని. సో వేరికోస్ వీన్స్ అంటే చెడు రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలు అనమాట. సో వేరికోస్ వీన్స్ అంటే సిరలు ఉబ్బడం, అంటే వేరికోస్ సిరలు అంటారు. కరెక్ట్గా దాన్ని డయాగ్నోస్ చేయాలంటే డాప్లర్ స్కాన్ కానీ డూప్లెక్స్ స్కాన్ కానీ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి వేరికోస్ వీన్స్ ఉందని నిర్ధారించిన తర్వాత తప్పకుండా వాళ్ళు ఏదో ఒక శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ మన దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఉందన్నమాట. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లేదా లేజర్ అబ్లేషన్లో మనం ఒక ఇంజెక్షన్ చేసిన ప్రిక్ మాత్రమే కనిపిస్తుంది. బయటకి ఏం కోతలు కానీ గాయాలు కానీ స్టిచెస్ అంటే కుట్లు కానీ ఏమి ఉండవు అన్నమాట. సర్జరీ అయిన రోజే లేదంటే మరుసటి రోజు ఇంటికి వెళ్ళొచ్చు. ప్లస్ కోతలు కానీ కుట్లు కానీ గాయాలు ఏమి ఉండదు. తర్వాత 2-3 రోజులకే పేషెంట్ వాళ్ళ చేసే జాబ్కి వెనక్కి వెళ్ళి పని చేసుకోవచ్చు. రెస్ట్ అవసరం లేదు దీనిలో. లేజర్ అబ్లేషన్ మెయిన్గా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తున్నాం, ఎందుకంటే లేజర్ కంటే ఇది స్లైట్లీ అడ్వాన్స్డ్ ఎనర్జీ అండ్ స్లైట్లీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, విష్ యూ ఆల్ ఏ హ్యాపీ హెల్తీ లైఫ్.